ఇప్పుడే 'బిగ్ బాస్' నుంచి న్యూ ప్రోమో అయితే సెకండ్ ప్రోమో అయితే రిలీజ్ చేయడం జరిగింది. ప్రోమో మీరు చూస్తుంటే మీకు ప్రోమో ఎలా అనిపించిందో అన్నది కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఫస్ట్ అయితే వీడియోని లైక్ చేయండి. ఇక ప్రోమోలోకి వెళ్ళినట్లయితే ప్రోమోలో ఇమానుఎల్ అండ్ కళ్యాణ్ అండ్ రీతూ చౌదరులకి ముగ్గురికి కూడా 'బిగ్ బాస్' ఒక టాస్క్ పెట్టడం జరిగింది. ఆ టాస్క్ ఏంటంటే ఒక స్క్వేర్ షేప్‌లో ఉన్న బాల్స్ అన్ని తీసుకొని ఒక హైట్‌లో నిర్మించాలా. వాటిని హౌస్‌మేట్స్ అయిన వాళ్ళు ఏం చేస్తారంటే ఆ బాల్స్‌ని పడగొట్టేందుకు చేయొచ్చు. వాటిని డిఫెండ్ చేసుకోవచ్చు. ఈ కళ్యాణ్ గాని, ఇమానుఎల్ గాని, రీతూ గాని వాటిని డిఫెండ్ చేసుకోవచ్చు. హౌస్‌మేట్స్ ఆ లైన్ దాటకుండా వాళ్ళు కట్టిన ఆ బాల్స్‌ని పడగొట్టాల. సో, దీంట్లో ఏం జరిగిందంటే మీరు జాగ్రత్తగా ప్రోమోని గమనించినట్లయితే సుమన్ శెట్టి అండ్ తనుజ వీళ్ళిద్దరూ కూడా లైన్ క్రాస్ చేశారు. కానీ దాన్నెవరు చూడలేదా? అదేమైనా రూల్స్‌లో భాగమా? లేకపోతే ఎవరైనా చూసి చూడనట్టు ఉన్నారా? అనేది మనకు ఎపిసోడ్ మొత్తం చూస్తే తెలుస్తుంది. ఆ రూల్ అయితే మనకి పర్టిక్యులర్‌గా తెలీదు. బట్ తనుజ అండ్ సుమన్ శెట్టి కాలు గాని, తనుజ యొక్క చెయ్యి గాని లైన్ లోపలకైతే వచ్చేసింది. కానీ చివర్లో డిమాండ్ మాత్రం లైన్ దాటాడని డిస్‌క్వాలిఫై చేసేశారు. ప్రోమోలో చూసుకున్నట్లయితే తనుజ ఒక మాట అంది. కళ్యాణ్ జోలికి ఎవరైనా వెళ్తే నేను వాళ్ళని టార్గెట్ చేస్తా అన్నది. తర్వాత తనుజ రీతూని టార్గెట్ చేయడం జరిగింది. కళ్యాణ్‌ని డిమాండ్ పవన్ టార్గెట్ చేశారు కాబట్టి రీతూని తనుజ టార్గెట్ చేసింది. భరణి గారు అండ్ తనుజ అండ్ సుమన్ శెట్టి ఈళ్ళు ముగ్గురు కూడా రీతూ చౌదరిని టార్గెట్ చేశారు. కేవలం ఈ హౌస్‌లో నేనొక్కదాన్నే కనిపిస్తున్నానా? వాళ్ళనెందుకు భరణి గారు వాళ్ళని కనిపించట్లేదా అని గట్టిగానే రీతూ అనడం మనం ప్రోమోలో చూడొచ్చు. రీతూ చౌదరి కూడా తనుజ నన్ను భరణి గారిని ఉద్దేశించి హెల్ప్ చేస్తా అంటే ఇదేనా హెల్ప్ అనేది గట్టిగానే అరిసింది. డిమోన్ అయితే కాలు లైన్ లోపల పెట్టేసి డిమోన్ అయితే డిస్‌క్వాలిఫై అవ్వడం జరిగింది. ఆ తర్వాత భరణి గారు ఒక మాట అన్నాడు. డిమోన్ అయితే డిస్‌క్వాలిఫై అయ్యాడు. ఇప్పుడు అందరూ జాగ్రత్తగా ఆడుకోండి అనే ఒక మాట అన్నాడు. సో, తర్వాత ఎమోషనల్‌గా డిమాండ్ అండ్ రీతూను హగ్ చేసుకోవడం జరిగింది. వాళ్ళు చాలా ఎమోషనల్ అయ్యారు. ఇక లైవ్ చూస్తే తెలుస్తుంది. మీకు ప్రోమో ఎలా అనిపించిందో అనేది కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. హౌస్‌మేట్స్ రీతూను టార్గెట్ చేయడంలో రైటా? రాంగా? అనేది కామెంట్ చేయండి. టికెట్ టు ఫైనల్ అదే టాప్ 5కి చేరుకునే ఈ టాస్క్‌లో కళ్యాణ్ అయితే గెలిచాడు. టాప్ 5కి వెళ్ళినట్టు మనకు 99% అయితే సోర్సెస్ నుంచి అయితే మనకొచ్చింది. ఈరోజు ఎపిసోడ్ వచ్చేస్తే మనకి పూర్తి వివరాలైతే తెలుస్తాయి. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అదే విధంగా మన ఛానెల్‌కి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి ఉంటే వెంటనే మన ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.